ఒక సాధారణ వ్యక్తి మనీషిగా మారాలన్నా, ఒక పల్లెటూరు అబ్బాయి ఉపాధ్యాయులకే పాఠాలు చెప్పే మేధావిగా రూపుదాల్చాలన్నా ఒక కఠోర శ్రమ, చదువుపై శ్రమను మించిన ప్రేమ, ఆర్తి, తపన అవసరం. ఈ గుణాలన్నీ సమపాళలో మూర్తీభవించిన వాడే ఎండ్రపల్లి గోపాలకృష్ణమూర్తి. గోపాలకృష్ణమూర్తి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం అనే చిన్ని పల్లెలో అప్పయ్య తులసమ్మ అనే రైతు దంపతులకు జన్మించిన చదువు పట్ల ఉన్న పిచ్చి ప్రేమ, మక్కువ ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఊహించని మలుపులలో ఆయన జీవితాన్ని నిలిపింది. ప్రాథమిక విద్య కొత్తలింగాల వల్లాపురం పల్లెల్లోనే నేర్చిన కాలేజీ విద్య మాత్రం ఖమ్మంలో పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంకాం పట్టా పొందినా సంతృప్తి లేదు. ఎంఏ ఇంగ్లీష్ చేశారు. అది ఒకసారి కాదు, 2 సార్లు. ఉస్మానియా నుండి ఒకసారి, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి మరొకసారి. ఇది ఆయన విద్యా దాహం. ఆ ఆర్తితోనే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, సౌత్ ఇండియా, బెంగళూరులో ఆంగ్ల భాషా సర్టిఫికెట్ కోర్సులు చేశారు. ఇలా ఆయన విద్యా పిపాస ఈనాటికి ఒక సజీవ ప్రవాహం. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం. తదుపరి ఖమ్మం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో శిక్షకునిగా ఈనాటి వరకు కొనసాగారు. అంటే ఆయన ప్రస్థానం ఉపాధ్యాయుని నుంచి ఉపాధ్యాయ శిక్షకునిగా, టీచర్ టు టీచర్ ఎడ్యుకేటర్. నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతమైన జీవన ప్రయాణం. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ. జ్ఞానానికి ఎల్లలు లేవు. గోపాలకృష్ణమూర్తి ఆంగ్ల ప్రతిభ, సహపాఠ్య కార్యక్రమాలలో ఆయన అభినివేశం, బహుముఖ ప్రజ్ఞ వారి విద్యార్థులకు ఒక గొప్ప వరం. ఇవన్నీ ఒక ఎత్తు. స్టేట్ రిసోర్స్ పర్సన్గా 100 ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, వేలాది మందికి ఒక స్ఫూర్తి. ఆయన ఆంగ్ల బోధనా పద్ధతులు అనేక మందికి మార్గదర్శకం, అనుసరణీయం. ఈనాడు సిద్ధాంతపరంగా, తాత్వికంగా, నిర్మాణాత్మకవాదంగా తరగతి గదుల్లో అమలవుతున్న బోధనా పద్ధతులు ఆయనకు సహజంగానే పట్టుబడిన విద్యలు. ఆయన ఆది నుంచి అనుసరిస్తున్న విధానమే అది. స్పోకెన్ ఇంగ్లీషు బోధనలో అందవేసిన చేయి గోపాలకృష్ణమూర్తి. All of you please go through the text, okay? Revisit the text. Would you like to say anything, Amma? This Samhita, please. గోపాలకృష్ణమూర్తి అకుంఠిత దీక్ష, పట్టుదల, అంకిత భావం ఈ 2 తెలుగు రాష్ట్రాల ఇంగ్లీషు సిలబస్ను నిర్ధారించడానికి ఆంగ్ల పాఠ్యపుస్తక రచనకు భాగస్వామిని చేసింది. ఇంగ్లీషు భాష నూతన బోధనా ప్రక్రియను శాసించిన తొలి తరపు మేధావులలో ఒకరు కావడం అంటే ఒక పల్లెటూరి పిల్లాడికి ఎంత ఘనత. అది గోపాలకృష్ణమూర్తి అంటే. ఎన్నో టీవీ కార్యక్రమాలలో పాల్గొన్నారు. Hello viewers, welcome to TSAT live presentations on English methodology. Are the occasions or the events that fall in this month have to be considered for deciding these programs or activities. మరెన్నో రేడియో కార్యక్రమాలు, విద్యా సంబంధ బోధన ఉపకరణాల అభివృద్ధిపై పరిశోధన, పాఠ్యపుస్తక రచన, వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ వందలాది స్ఫూర్తిదాయక ప్రసంగాలు. అక్షరదీపం వంటి సామాజిక కార్యక్రమాలు. ఒక మనిషిలో ఎన్ని నైపుణ్యాలు, ఎన్ని ప్రజ్ఞా విశేషాలు, ఎన్ని స్ఫూర్తి పుంజాలు, అన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం మన గోపాలకృష్ణమూర్తి. అయినా ఎంత నిగర్వి, ఎంత నిరాడంబరుడు. వీటన్నింటినీ మించి అద్భుతమైన వ్యక్తిత్వం. మృదు భాషణం ఆయన భూషణం, ముఖంపై చెరగని చిరునవ్వు ఆయన ఆభరణం. ఎంత పని చేసినా అలసట ఎరుగని సహనం ఆయన ఆయుధం. ఇది గోపాలకృష్ణమూర్తి అంటే. ఆయన ఉద్యోగాన్ని నుంచి విరమణ పొందుతున్నా విద్యా ఉద్యమాన్ని నుంచి కాదు,
ఇక నుంచి ఆయన ప్రజ్ఞా విశేషాలు, అపార అనుభవాలు కాలేజీ పరిధిని దాటి విశాల ప్రపంచానికి అందనున్నాయి. తన శ్రీమతి కృష్ణమోహిని తనకు ఎంతో సహకరించిందని, నా వెనుక తానున్నారని గోపాలకృష్ణమూర్తి అభిమానంతో అంటారు. వారి పిల్లలు రాహుల్ కృష్ణ, కుమార్తె అరుణాహరిణి తండ్రిని అనుసరిస్తూ ఉన్నత విద్యలు నేర్చి విదేశాలలో ఉంటున్నారు. ఈ అద్భుత వ్యక్తిత్వానికి, ఈ విశేష ప్రజ్ఞావంతునికి ఓ చిరుకానుక ఈ అభినందన దృశ్యమాలి. శ్రీ ఎంట్రపల్లి గోపాలకృష్ణమూర్తి గారికి పదవీ విరమణ శుభాకాంక్ష.